ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 235 అధ్యాయం 11. ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇంకా సురధ మధు కైటభ సంహారం కోసం బ్రహ్మదేవుడు స్తుతిస్తే శ్రీమన్మహాదేవి ఇలా స్పందించి సహకరించింది. ఇంకా ఆ దేవి సముత్పత్తి గురించి చెబుతాను విను. పూర్వకాలంలో మహిషుడనే మహారాక్షసుడున్నాడు. మహాబలశాలి, మహిష రూపుడు. దేవతలను, లోకపాలకులను నానా హింసలు పెట్టేవాడు. ఇంద్రాదులు రాజ్యభ్రష్టులై పారిపోయారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన నిలుపుకొని శంకరుడిని, విష్ణుమూర్తిని శరణు వేడారు. మహిషాసురుడి దురాఘాతాలు వింటున్న శ్రీహరికి పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణంలో అతడి నోటి నుంచి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. అలాగే బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది సకల దేవతల శరీరాల నుంచి తేజపుంజాలు వెలువడ్డాయి. అన్నీ వెళ్లి ఆ మహా తేజస్సులో కలిసి ఒక ఆకారం రూపుగట్టింది. శంభు తేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరి తేజస్సు బాహులుగా, చంద్ర తేజస్సు కుచాలుగా, ఇంద్ర తేజస్సు నడుముగా, వరుణ తేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు నితంబరంగా అంటే కటి ప్రదేశం, బ్రహ్మ తేజస్సు పాదాలుగా, వాసవ తేజస్సు వేళ్లుగా, కుబేరుడి తేజస్సు నాసికిగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావక తేజస్సు 3 కన్నులుగా, సాధ్వుల తేజస్సు కనుబొమ్మలుగా, వాయువ తేజస్సు చెవులుగా ఒక స్త్రీమూర్తి సర్వ తేజ స్వరూపిణి అవతరించింది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తిని, వాయువు ధనుర్బాణాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఐరావతం ఘంటను, యముడు కాలదండాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలువులను, సూర్యుడు రశ్మిమాలను, కాలుడు కవచ ఖడ్గాలను, సముద్రుడు వస్త్రాహారాలను, చూడామణి కుండల కటక భుజంగా నూపుర గ్రైవేకాది ఆభరణాలను, విశ్వకర్మ ఉంగరాలను, హిమవంతుడు సింహ వాహనాన్ని, కుబేరుడు సురాభాండాన్ని, పానపాత్రను, ఆదిశేషుడు నాగహారాన్ని భక్తితో సమర్పించారు. ఇంకా అశేష దేవతలు అశేషాయుధాలను, ఆభరణాలను బహుకరించారు. రకరకాల స్తుతులతో, స్తోత్రాలతో, పొగడ్తలతో ఆ మహాదేవిని ఉత్తేజపరిచారు, ఉత్సాహపరిచారు. మహిషాసుర వధను సంకల్పించి మహాదేవి భీషణ నినాదం చేసింది. మహిషుడు ఆశ్చర్యచకితుడై యుద్ధానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలతో ఆకాశం నింపేశాడు. చిక్షురుడు సేనాపతి, ఇంకా దుర్ధర, దుర్ముఖ, భాష్కల, తామ్రక, బిడాల వదన ప్రభుతులు, అసంఖ్యాక రాక్షస మహావీరులు రణరంగానికి దుముకారు. అందరినీ ఆవలీలుగా సంహరించి మహాదేవి మహిషాసురుణ్ణి ఎదుర్కొంది. వాడు మహామాయావి. రకరకాల రూపాలతో వచ్చి యుద్ధం చేస్తుంటే ఒక్కొక్క రూపాన్ని తునుమాడుతూ వచ్చింది. చిట్ట చివరకు మహిష రూపంలో వచ్చాడు. వెంటనే పాశంతో బంధించి ఖడ్గంతో శిరస్సు నరికేసింది. మహిషాసుర మధ్యన అయింది. సింహనాదం చేసింది. బతుకున్న రాక్షస సైనికులు ఆహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దేవతలు జయ జయ ధ్యానాలు చేశారు. శ్రీమన్మహాదేవిని బహుదా స్తుతించారు. శృధ మహిషాసుర మర్దినిగా ఇక మహాలక్ష్మి అవతారం. ఇక మహాసరస్వతి అవతార గాథ ఏమిటంటే, మహిషాసుర మర్దిని అయితే లక్ష్మి అవతారం అట. ఇంకా సరస్వతి అవతార గాథ ఏమిటంటే, ఒకప్పుడు శుంభ నిశుంభులనే రాక్షస సోదరులు ఉండేవారు. బల పరాక్రమ సంపన్నులు, మాయావులు. దేవతలను పారద్రోళి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రాదులు జగన్మాతను శరణు వేడారు, స్తుతించారు. ప్రసన్నురాలైంది, వరం కోరుకోమంది. శుంభ నిశుంభులను సంహరించి మా భోగ భాగ్యాలను మాకు అందించమన్నారు దేవతలు. మహాదేవి అంగీకరించింది. శుంభ నిశుంభులకు చండముండులని 2 వృత్తులున్నారు.
వారు మేరు పర్వత గుహలో దాక్కుని ఈ దృశ్యాన్ని చూశారు. దేవి సౌందర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. పరుగు పరుగున వెళ్లి శుంభుడికి వర్ణించి చెప్పారు. మహాప్రభు, అత్యద్భుత సౌందర్య రాశిని చూసి వచ్చాం. సురాసుర గంధర్వ నాగ యక్ష మానవ జాతులలో అటువంటి అందగత్తె లేదు, ఇక ముందు ఉండదు. ఆవిడను అనుభవించటానికి నువ్వొక్కడవే యోగ్యుడివి, అర్హుడివి. ఆవిడను తెచ్చుకో, ఏలుకో అని ప్రబోధించారు. శుంభుడికి మనసయింది. మహాదేవి సన్నిధికి దూతను పంపించాడు. వాడు తన ప్రభువు గుణగణాలను, శక్తి సామర్థ్యాలను, భోగ భాగ్యాలను వర్ణించి చెప్పి శుంభుడిని చేపట్టి సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అంది కదా, దూత, నువ్వు చెప్పినదంతా బాగుంది, కానీ నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. నా బలాన్ని అపహరించి నా దర్పాన్ని ఎగరగొట్టగలిగిన వాడినే నేను పెళ్లాడుతాను. అల్పుల్ని నేను అంగీకరించను. ఇది నా ప్రతిజ్ఞ. మీ ప్రభువుతో చెప్పు, ఇది నెరవేర్చి నన్ను స్వీకరించమను. వెళ్ళు. దూత వెళ్లి శంభుడికి యథాతథంగా నివేదించాడు. దానవ ప్రభువుకు కోపం వచ్చింది. ఆ దుష్టురాల్ని జుట్టుపట్టుకుని లాక్కురా అని గర్జించి ధూమ్రాసురుడిని పంపించాడు. 60,000 సైన్యంతో వాడు వెళ్లి భస్మమైపోయాడు. వర్తమానం అందింది. శుంభుడు మండిపడ్డాడు. చెండ ముండ రక్త బీజులను వరుసగా పంపించాడు. మహాదేవి చేతిలోని త్రిశూలానికి వాళ్ళు ముగ్గురు బలి అయిపోయారు. ఈసారి శుంభ నిశుంభులే స్వయంగా రణరంగానికి దిగారు. భయంకరంగా పోరాడి నిహతులయ్యారు. విబుద్ధులు సంతోషంతో మహాదేవిని వాగీశ్వరిగా కొనియాడారు. సురధ, సృష్టి స్థితి లయకారిణి, ఆ పరమేశ్వరుని నువ్వు కూడా ఆరాధించు. అంతర్బహి శత్రువులు అంతరిస్తారు, మనశ్శాంతి భోగభాగ్యాలు లభిస్తాయి అని మునీశ్వరుడు ఉపదేశించాడు. నారద, సురధుడు అప్పటి నుంచి దేవీ భక్తి తత్పరుడయ్యాడు. జితేంద్రియుడై నిరాహారుడై ఏకాగ్ర చిత్తంతో దేవేశిని ఉపాసించాడు. మృణ్మయ మూర్తిని ఎట్ట ఎదుట నిలుపుకొని భక్తి ప్రపత్తులతో పూజలు చేశాడు. తన శరీరంలోని రక్త మాంసాలను నైవేద్యం పెట్టాడు. జగన్మాతకు దయ కలిగింది. ప్రసన్నురాలై సాక్షాత్కరించింది. నీ రాజ్యం నీకు లభిస్తుందని, నిష్కటంకంగా ఏలుకొమ్మని, మోహం నశించి జ్ఞానం కలుగుతుందని వరాలు కురిపించింది. వచ్చే జన్మలో మనుసావినివవుతావు. ఒక మన్వంతరానికి అధిపతి అవుతావు. మంచి సంతానం కలుగుతుంది అని కూడా ఆశీర్వదించి అంతర్ధానం చెందింది. అమ్మవారు ఆదేశించినట్టే సురధుడు సావర్ణిగా జన్మించాడు. 8వ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ ఉపాఖ్యానం చదివినవారు, విన్నవారు దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 235వ భాగం సంపూర్ణం. 11వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః.